ఒకరోజు విజయనగర సామ్రాజ్యంలో రాజా శ్రీకృష్ణదేవరాయల రాజదర్బారులో ఓ ధనిక వ్యాపారి విచారంగా వచ్చాడు. మహారాజా, నేను నా ఇంటి వెనుక భాగంలో బంగారు నిధిని పాతిపెట్టాను. కాని నిన్న దాన్ని తవ్వినప్పుడు అది కనబడలేదు. నా సేవకుల్లో ఎవరో దొంగతనం చేశారని అనుకుంటున్నాను, కాని నాకు ఆధారాలు లేవు అని వ్యాపారి చెప్పాడు. రాజు తెనాలి రామకృష్ణుడిని పిలిచి, ఈ సమస్యను నీవే పరిష్కరించాలి అని చెప్పాడు. తెనాలి ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు. అక్కడ తాజాగా తవ్విన దాని గుర్తులు కనబడలేదు. ఇది అతనికి అనుమానం కలిగించింది. అతను అందరి సేవకులను పిలిచి, రాజుగారు నాకు ఒక మాయాకర్ర ఇచ్చారు. దొంగ ఎవరో తేల్చడానికి ఇది సహాయపడుతుంది. ఎవరు నిధిని దొంగిలించారో వారి కర్ర రేపటికి పొడవుగా మారుతుంది అని చెప్పాడు. అందరికీ సమానమైన పొడవు గల కర్రలను ఇచ్చి, రేపు ఉదయం ఇవే తీసుకుని రండి అని చెప్పాడు. అందరూ ఇంటికి వెళ్లారు. కాని నిజమైన దొంగ మాత్రం ఆరాటపడ్డాడు. నా కర్ర పొడవవుతే నేను పట్టుబడిపోతాను అని భయపడ్డాడు. రాజు మాటలు నిజమే అనుకుని కర్ర కొద్దిగా కొట్టేశాడు. తరువాతి రోజు అందరూ తెనాలి ఎదుట నిలబడ్డారు. తెనాలి ఒక్కసారి చూసి ఒక సేవకుని చూపిస్తూ, ఇదిగో ఇతనే దొంగ అని చెప్పాడు. రాజు, వ్యాపారి ఆశ్చర్యపోయారు. నువ్విది ఎలా గుర్తించావు అని రాజు అడిగాడు. తెనాలి చిరునవ్వుతో చెప్పాడు, ఇందులో ఎలాంటి మాయాశక్తి లేదు. నిజాయితీ గల మనిషి తన కర్రను అలాగే ఉంచేవాడు. కాని దొంగ మాత్రం భయంతో దాన్ని కొంచెం కొట్టేశాడు. అందుకే అతను పట్టుబడ్డాడు. దొంగ నిజం ఒప్పుకొని నిధిని తిరిగి ఇచ్చాడు. రాజు తెనాలి రామకృష్ణుడిని మెచ్చుకొని బహుమతిని అందించాడు. కథ యొక్క నీతి: తప్పు చేసినవారు ఎప్పటికైనా తాము చేసిన తప్పుతోనే దొరికిపోతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.